ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 సినిమా నుంచి టీజర్ వచ్చింది. సో అది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే హాలీవుడ్ సినిమా కదా, బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమా కదా, హాలీవుడ్ సినిమా రేంజ్లో టేకింగ్ ఉంది. నిజంగా చాలా ఎన్టీఆర్ గారు ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమా లేదు కదా, ఈ సినిమా మనకు పండగ రోజు. మొత్తంగా హృతిక్ రోషన్ బాలీవుడ్ అయినా బాలీవుడ్లో హృతిక్ రోషన్కి ఎంత ఫేమస్ ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి మొత్తం ఇండియా మొత్తం ఎంత వసూలైతే మన తెలుగు రాష్ట్రాల్లో అంత వసూలవుతుంది ఎన్టీఆర్ గురించి. సరే, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోల్లో హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్కి తక్కువ స్పేస్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. సో మీరు ఎంతవరకు ఇది యాక్సెప్ట్ చేస్తారు? అదేం ఉండదండి, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కదా ఎన్టీఆర్ స్టామినా ఏంటో, బాలీవుడ్ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి అంత ఏం తగ్గించి చేసేటటువంటి సాహసం అయితే చేయరు. సాహసం చేస్తే ఇక్కడ కోల్పోతారు, 200 కోట్లు కోల్పోతారు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో. స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కదా, మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా బాలీవుడ్ సినిమా? ఖచ్చితంగానండి, ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని మన ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తారు అక్కడ. అంతా ఎర్రిప ఫ్లేవర్ ఉన్న డైరెక్టర్లు, మీకు తెలియదు ఏముంది. ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది పర్సనాలిటీ పరంగా. అండ్ ఆ విజువల్స్, ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇద్దరు చేసిన సినిమా ఉంది కదా, అలాగే అన్నారు రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇచ్చేశారు, ఎన్టీఆర్ గారు తక్కువ ఇచ్చారు. అసలు పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే వార్ 2లో కూడా హృతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చూడండి, డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని బాలీవుడ్ సైడ్ వాళ్ళే ఉన్నారు. సో అందుకోసమని హృతిక్ రోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. అట్లెవరండి, ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అసలు ఎన్టీఆర్ అంటే ఏంటండి, అసలు ఒక్కసారి పేపర్ ఇలా పైనుంచి కింద చూసినట్టే అన్నీ డైలాగ్ స్టార్ట్ చేస్తాడు. అంత గొప్ప మెమరీ ఉన్న వ్యక్తి. తర్వాత రెండు రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే హృతిక్ రోషన్ కాబట్టి పాత వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ కొత్త వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూసే ఎవరైనా ఆడియన్స్ టికెట్ దిగాలి, కానీ వాళ్ళని చూసే టికెట్ దిగాలి. పుష్ప కానీ బాలీవుడ్ మన బాహుబలి ఇలాంటి సినిమాలు అన్ని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తుందండి, ఈ సినిమా మొత్తం చాలా బాగుంటుంది నాకు తెలిసి. అంటే మనోళ్ళని అడుగుతుంటాను నేను సినిమాల గురించి ఎక్కువ అడుగుతుంటే, సినిమా వార్ 2 మాత్రం మామూలు బీభత్సం ఉండదు. ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చెప్పడం. ఓకే సార్, ఓవరాల్గా ఈరోజు బర్త్డే కదా, సో బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.